ఫిరాయింపుల్లో ఈ యాంగిల్ మరో లెవెల్ అంతే. మైండ్ బ్లాంక్ అయ్యే ప్లాన్ వేసిన కాంగ్రెస్. ఫిరాయింపులపై ఎవరూ టచ్ చేయని కోణం. పార్టీ మారినట్టు నిరూపించాల్సింది కారు పార్టీనే. బీఆర్ఎస్ పైనే బాణం ఎక్కుపెట్టిన కాంగ్రెస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు అనేది నిర్వివాద అంశం. కొన్ని కోట్ల కళ్ళు చూశాయి ఆ ఫిరాయింపులని. గులాబీ కండువా వదిలేసి 3 రంగుల కండువా కప్పుకున్నారు కూడా. అయినా సరే తాము పార్టీ మారలేదంటూ వివరణ ఇచ్చుకున్నారు ఎమ్మెల్యేలు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ దగ్గర విచారణకు హాజరైన ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదు, కప్పుకున్నది కూడా కాంగ్రెస్ జెండా కాదు అని చెప్పారు. సో వాళ్ళెవరూ పార్టీ మారలేదట. పార్టీ మారి ఉంటే ఆ ఆధారాలేంటో చూపించు అని తిరిగి బీఆర్ఎస్ పార్టీకే సవాల్ చేశారు స్పీకర్. అదేంటి, న్యూస్లో చూశాం, పేపర్లలో వచ్చింది కదా అని చెబితే వార్తల్లో వచ్చినంత మాత్రాన దాన్నే తీసుకొని నిర్ధారించలేం అంటున్నారు స్పీకర్. చట్ట ప్రకారం అది ఫిరాయింపే అని నిరూపించండి అని తిరిగి బీఆర్ఎస్ పార్టీకే కౌంటర్ వేశారు. అంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు, బిల్లులపై ఓటింగ్ జరిగినప్పుడు బీఆర్ఎస్ గనక విప్ జారీ చేసి ఉంటే, దాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉల్లంఘించి ఉంటే అప్పుడు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసినట్టు నిర్ధారించొచ్చు. పార్టీ ఫిరాయించారు అనడానికి అదొక చట్టపరమైన ఆధారం. కానీ ఇప్పటి వరకు అలా విప్ జారీ చేసింది లేదు, దాన్ని ఉల్లంఘించింది లేదు. అంటే అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలెవరూ పార్టీ మారనట్టే లెక్క. ఇదే విషయమై స్పీకర్ క్రాస్ ఎగ్జామినేషన్ పెట్టబోతున్నారు. పార్టీ ఫిరాయింపుదారులపై ఫిర్యాదు చేసిన వాళ్ళు ఇలా ఇరుపక్షాలను ఎదురెదురుగా కూర్చోబెడుతున్నారు. ఎమ్మెల్యేలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా పార్టీ మారారో నిరూపించాల్సిన బాధ్యత బీఆర్ఎస్దే. మొత్తానికి అక్టోబర్ చివరిలోగా ఫిరాయింపులపై తేల్చాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తున్నాయి. కాకపోతే ఫిరాయింపులు అంత స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఎవరిని మోసం చేద్దామని ఈ ప్రక్రియ ఎంత అని ప్రశ్నిస్తోంది భారత చైతన్య యువజన పార్టీ. ఒకవేళ పార్టీలో ఉండడం ఇష్టం లేకపోతే, నచ్చకపోతే ధైర్యంగా రాజీనామా చేసి బయటకు రావాలని భారత చైతన్య యువజన పార్టీ ఆ నేతలకు సవాల్ చేస్తోంది.